ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక పాలనలో యువత భవిత అంధకారంలోకి వెళ్లిపోతుందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు కనకమహల్ సెంటర్లో పర్యటించారు. ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. నెల్లూరు కనకమహల్ సెంటర్లో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన కనకమహల్ సెంటర్లో షాప్కు తిరుగుతూ పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. దుకాణాల యాజమానులు నారాయణకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్తకి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్లిన నారాయణ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందని, భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, 51వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు ప్రశాంత్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు 46వ డివిజను 51వ డివిజను ఈ రెండు డివిజన్లలో అంటే ఈ యొక్క రోడ్డుకి నర్తకి సెంటర్ రోడ్డుకి అటు ఇటు ఉంటాయి. ఈ ఏరియాలో తిరగడానికి యాక్చువల్గా మొదలుపెట్టాం. అయితే ఇప్పుడు కొన్ని షాప్స్లో తిరిగి వచ్చాం. వాటి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు మీకే ఓటేస్తామని. ఆ చెప్పే దాంట్లో కూడా ఎంతో అథెంటిక్గా చెప్తున్నారు. చెప్పే దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఫేస్ ఒక విధంగా పెట్టి చెప్పడం ఒకటి, లేదా నవ్వుతూ చెప్పడం ఒకటి, అది అథెంటిక్గా చెప్పడం ఒకటి. వాళ్ళు చెప్పేది చాలా అథెంటిక్గా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ మీదే. డెవలప్మెంట్ బాగా చేశారు, చాలా చేశారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కేవలం మాటలే చెప్పారు. ఒక ఛాన్స్ తీసుకున్నారు, కానీ ఏమీ చేయలేదు. చేయకపోగా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి, ట్యాక్సులు విపరీతంగా పెరిగినాయి. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, అన్నీ నెత్తినేసి బాధారు. అంతేకాకుండా డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రామమైనా, ఏ వార్డు అయినా, లేదా ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా పిల్లలకి చక్కటి భవిష్యత్తు చూపించాలి. చక్కటి భవిష్యత్తు చూపించాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ లేదు ఈ రాష్ట్రంలో. అసలు ఇండస్ట్రీస్కి ఎవరు రావట్లే, వెళ్ళిపోతున్నారు. రానందువల్ల మన యొక్క యువత ఎవరైతే ఉండారో ఈరోజు వాళ్ళందరి యొక్క భవిష్యత్తు అంధకార్యం. ఎవరికి ఉద్యోగాలు రావు. ఈరోజు హైదరాబాద్ ఎందుకు వెలిగిపోతుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన ఒక చిన్న బిల్డింగ్, హైటెక్ సిటీ, ఆ బిల్డింగ్తో వెలిగిపోతుంది. కాబట్టి అందరికీ చెప్తున్నాం, పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలి. ఒక పక్క పేదలు సంక్షేమాలు చూడాలి, రెండో పక్క డెవలప్మెంట్ చూడాలి. ఈ ప్రభుత్వంకి ఏమీ పట్టడంలా. ఎంతసేపుడికి ఎవరి మీద కేసులు పెడతామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామా, ఎన్ని కేసులు పెడతామా, ఎంతమందిని ఎవరిని కొడతామా, ఎవరిని బైండర్గా చేయడానికి ప్రయత్నిస్తాం. రేపు ఎలక్షన్ అప్పుడు ఎవరెవరిని బైండర్గా చేసి లోపల పడేస్తాం. ఇది తప్పితే వేరే ఆలోచన లేదు. ప్రజలు అలా లేరండి. ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్ పేపర్, సీక్రెట్ బ్యాలెట్ అంటే ఎలక్ట్రానిక్ మిషన్ అయినా సీక్రెటే. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అక్కడ. కాబట్టి అక్కడ చూపిస్తారు. ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది.